హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ వచ్చేసి నేను అహోబిలంలో ఉన్నాను. నేను చూడొచ్చు మీరు, అహోబిలంలో మొత్తం అయితే 9 లక్ష్మీనరసింహస్వామి ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో ఉంది. సో వచ్చేసి నల్లమల ఫారెస్ట్ ఏరియా ఇది మీరు చూడొచ్చు. వచ్చేసి వే వచ్చేసి ఫారెస్ట్ షూట్ నుంచే ఉంది మొత్తం కంప్లీట్గా. సో వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం ఈ వాటర్ నుంచే మనం రావాల్సి ఉంటుంది. ఇక్కడ మధ్య మధ్యలో అయితే స్టెప్స్ అయితే పెట్టినారు. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు, ఇంకా మొత్తం కొండపై నుంచి కిందికి అయితే దారి ఉంది. ఇలా మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి ఈ ముందాలు ఉంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ అయినా. నేను ఇది మనకి దారి, పోయే దారి ఇది. చూస్తారు కదా ఎట్లుందో, మొత్తం కొండల మధ్య నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంది ఇది. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక చెట్టు అయితే పెట్టినారు చూడండి. దీనిపై నుంచి నడుచుకుంటే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ మొత్తం గులకరాళ్ళు, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, వాటర్లో వచ్చే రాళ్ళన్నీ మొత్తం ఇక్కడ అయితే ఉన్నాయి. చూడవచ్చు మీరు. రష్ అయితే నాకు ఎవరైతే ఎక్కువ కనిపిస్తలేరు. మ్యాక్సిమం ఒక 10 to 15 మెంబర్స్ అయితే ఉన్నారు అంతే. ఇక్కడ ఇది ఫేమస్ టెంపుల్, బట్ ఐ డోంట్ నో అసలు ఇక్కడ రష్ అసలు ఏం లేదు. చూడొచ్చు నేచర్ ఎంత బాగుందో అసలు. చూడండి, ఇక్కడ ముందు ఒక 2-3 వెళ్తూ ఉన్నారు అక్కడి నుంచి. మనకి మెయిన్ టెంపుల్ వచ్చేసి కింద ఉంటుంది, అహోబిలం విలేజ్లో. అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ మనం ఫారెస్ట్ రూట్ లోపలికి వస్తే రోడ్ కూడా చాలా క్లీన్గా ఉంది. మనకి కొండ మొత్తం ఈ మౌంటైన్ ఏరియాలోనే, ఫారెస్ట్ ఏరియాలోనే మొత్తం 9 నరసింహస్వామి ఐడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఎగ్జాక్ట్గా నేమ్ తెలియదు, కాకపోతే మనకు తెలిసిన దాంట్లో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఒకటి, జ్వాల నరసింహస్వామి, ఇంకా పాప వినాశన నరసింహస్వామి, ఇట్లా ఇంకా 6 ఉన్నాయి. సో ఇదైతే కొంచెం ఛాలెంజింగే, బట్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనం వచ్చిన రోడ్ ఇది. ఇది వచ్చేసి మనం పోవాల్సిన రోడ్. ఇంకా వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వెనకాల ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే రోడ్డు చాలా క్లీన్ ఉంది. ఇంకా అక్కడ నుంచి మొత్తం స్టోన్ రూటే, ఇంకా న్యాచురల్గా ఉన్నది. ఇక్కడ ఏం చేయలేదు ఎవరు.
చూడండి ఇక్కడ ఎంత బాగున్నది లొకేషన్. నేచర్ లవర్స్కి అయితే బెస్ట్ స్పాట్ ఇది. సో నేను కూడా వన్ ఆఫ్ దోస్. ఇట్లా నేచర్లో వెళ్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ అనేది దొరుకుతుంది మనకి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. డైలీ రొటీన్ నుంచి అయితే మనకి బ్రేక్ అయితే వస్తుంది ఈ రూట్లో ఇట్లా పోతూ ఉంటాయి. చూడండి అసలు మొత్తం కొండల మధ్య నుంచి రివర్ ఫ్లో ఉంది విత్ ఫుల్ ఆఫ్ బిగ్ స్టోన్స్, పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుంచి. సో దాంట్లో నడుస్తూ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. థింగ్ ఏంటంటే బ్యాడ్ థింగ్, నేను పొద్దున ఏం తినకుండా వచ్చినాను. ఏదైనా టిఫిన్ చేసి వస్తే బాగుండేది. కానీ నిన్న నైట్ తిన్న ఎనర్జీతోనే మనం అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఎట్లా ఉంది ఇక్కడ. లక్కీగా ఒక వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తున్నా. ఇక్కడ చూసినారు కదా ఎండుకాయ కనిపిస్తుందా, చాలా పెద్దగా ఉన్నది ఎండ్రకాయ. అది ఇటువంటి వాటర్ ఎంత నీట్గా ఉన్నాయి. ఇది న్యాచురల్ వాటర్. ఇది మొత్తం కొండల నుంచి ఫ్లో అయి వస్తూ ఉంటుంది వాటర్. ఇది కేదార్నాథ్లో 20 కిలోమీటర్స్ ఇంకా అది రోడ్డు ఇంకా చాలా తెలుసు కదా ఎట్లా ఉంటుంది అనేది. ఫుల్ ఆఫ్ మౌంటైన్స్, చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్ అక్కడ ఉంటాయి. బట్ అక్కడ వాళ్ళైతే వే అయితే ఉంది మనకి గుర్రాలు పోవడానికి. నెంబర్ ఆఫ్ చాలా వేల సంఖ్యలో గుర్రాలు అయితే పోతూ ఉంటాయి అక్కడ. నేను ఒక 2 years బ్యాక్ అయితే అక్కడ బై వాక్ వెళ్ళినాను నేను కేదార్నాథ్ కొండపైకి. మొత్తం చాలా కొండల మధ్య దాటి అయితే వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ జర్నీ, కంప్లీట్ మౌంటైన్ జర్నీ. మినిమం ఒక 6 hours పడుతుంది. మనం నార్మల్గా స్లోగా వెళ్తే 6-7 hours పడుతుంది. నేనైతే ఒక 1 dayలో అట్లా పోయి వచ్చినాను. ఎందుకంటే నా షెడ్యూల్ సెట్ కావాలి కాబట్టి. అక్కడ అంతా 20 కిలోమీటర్లు అంతా మౌంటైన్స్ అయినా కూడా మనకి అక్కడ వే అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం స్టోన్ రూటే ఉంది, ఫుల్ న్యాచురల్. సో ఎనర్జీ స్లోగా డౌన్ అవుతూ ఉంది. బట్ స్టిల్ గుడ్ మెమొరీ. ఒక్కరోజు అయ్యేదేం లేదు. చూడొచ్చు ఎట్లా ఉందో. సౌండ్ వినిపిస్తుందా, వాటర్ సౌండ్? ఒక 2 days బ్యాక్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఇది చేసినాను నేను. 14 కిలోమీటర్స్ కంప్లీట్గా. రోడ్డు బాగానే ఉంటుంది, కాకపోతే నేను కొంచెం మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాను అక్కడ. సో ఆల్మోస్ట్ 10 ఏమో అయింది కంప్లీట్ అయ్యేవారికి, 3 hours. బట్ ఇంకా రోడ్డు అక్కడ మనం రోడ్డు నుంచి వెళ్ళాలి. సో అట్లా వెళ్తూ ఉంటే 14 kilometers వాకింగ్కి కొంచెం పెయిన్ అయితే వచ్చింది. దాని తర్వాత అక్కడ రమణ మహర్షి వాళ్ళ టెంపుల్ ఉంటుంది, మౌంటైన్ ట్రెక్కింగ్ ఉంటుంది పైన ఆశ్రమం దగ్గరికి.
సో ఆ రెండు ఒకరోజు చేసేవరకు నాకు పెయిన్ చాలా వచ్చి ఉండే లెగ్. సో నిన్న ఒకరోజు కొంచెం గ్యాప్ ఇచ్చేంతవరకు కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ ఇవాళ మళ్ళీ చేస్తూ ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ చాలామంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. చూడండి గైస్ ఎట్లా ఉంది లొకేషన్, మొత్తం సూపర్ లొకేషన్ ఇదైతే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అయితే ఒకటి బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంది. అది వేరే టెంపుల్ నుంచి ఈ టెంపుల్ రావడానికి అనుకుంటా. ఓ మ్యాన్, ఒక 1 డే కంప్లీట్గా స్పెండ్ చేస్తాం అనుకుంటే ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. నేను మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా ఇది ఒకటి జ్వాల నరసింహ ఒకటి దర్శనం చేసుకొని బ్యాక్ వెళ్ళిపోతాను నేను. చూడండి ఇక్కడ మనకైతే ఫ్లైఓవర్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకటి ఉటుకులా తీసి కట్టినారు ఇక్కడ. ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత అయితే బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇంకా ఇంకొకటి మర్చిపోయానండి, ఇక్కడ స్టెప్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఓ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి ఇంకా. సో మొత్తం ఇక్కడ డైరెక్షన్స్ ఉన్నాయి పైన, కొండ పైన. భయ ఇంకెంత దూరం ఉంది స్వామి ఇంకా పైకి? జ్వాల నరసింహది దగ్గర కనిపించేది. ఇక్కడ బోర్డు లక్ష్మీ నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి టెంపుల్ బోర్డు ఇక్కడ. ఓకే ఓకే. ఓ మ్యాన్, ఓ స్టార్ట్ అయింది ఇంకా. ఇప్పటిదాకా న్యాచురల్గా వస్తూ ఉంటే ఏం కాలేదు, ఇప్పుడు మెట్లు ఎక్కుతూ ఉంటే దమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అది వచ్చిన రూట్. లెక్కలు ఇప్పించుకొని తిరగపోవాలా ఎవరికి ఏం పడుతుంది నాకు. సో గైస్ ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉంది. సో కేదార్నాథ్లో చూడొచ్చు కదా మనం, ఇది సేమ్ అదే. ఇక్కడికి ఈ క్యారీ కూడా ఉంది. సో గైస్ చాలా ట్రెక్ తర్వాత అయితే ఇక్కడ మనం జ్వాల నరసింహ టెంపుల్ దగ్గరికి అయితే చూసినాం. ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి వాటర్ ఫాల్ ఉందో. సో మనం ఇప్పుడు వాటర్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. చూసిన ఇక్కడ వ్యూ చూడండి. ఇక్కడ ఓహో సూపర్. చూడొచ్చు ఇక్కడ దగ్గరలోనే ఉంది, వెళ్దాం ఇంకా. ఇప్పుడు మొత్తం వాటర్ పడుతూ ఉన్నాయి కొండలపైకి. ఇంకొకసారి వ్యూ అండి. ఇంకా ఇది పైనకి వచ్చిన తర్వాత మొత్తం
ఆహా, ఇప్పుడు అంతా నోటిఫికేషన్ కింద చూస్తున్నారు కదా. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగుంటుందని. బెస్ట్ ప్లేస్, రావచ్చు అన్ని విధాలుగా. దర్శనం, దేవుడి దర్శనం జరుగుతుంది, ప్లస్ న్యాచురల్గా కూడా చాలా మెమొరబుల్ ఉంటుంది. సో ఇక్కడ జ్వాల నరసింహస్వామి ముందు వచ్చి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది జ్వాల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ मालवा का ब्रिज ले लिया था, आज नहीं होता. సో పైన జ్వాల నరసింహస్వామి టెంపుల్ నుంచి వ్యూ ఇది. సో వాటర్ వచ్చేసి ఆ పైనుంచి పడుతూ ఉంది. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒకటి పెద్ద కొండ, అది వచ్చేసి మనకి టాప్ ప్లేస్. అక్కడ పాదాలు ఉంటాయంట మన దేవుడి. సో వాడికి పోవాలంటే ఇక్కడ నుంచి ఇంకా మనకి ఇంకా ఈజీగా 2 hours పడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే రిటర్న్ అయిపోయినాను. అక్కడ చూడొచ్చు, మీకు ఫ్లాగ్స్ కనిపిస్తాను, నేను జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా. సో అది మనకు వచ్చేసి టాప్ కంప్లీట్గా. ఇంతవరకే దిగాలంటే ముందు నుంచే మనం ఎట్లా చేస్తుంది. గైస్ వాటర్ క్వాలిటీ చూడండి ఇక్కడ. సో మళ్ళీ పోయిన దారిలోనే బ్యాక్ వచ్చేస్తా ఉన్నాం జ్వాల నరసింహ దర్శనం తర్వాత. ఇంకొక రూట్ ఉంది, అది అడిగితే చాలా లాంగ్ రూట్ అని చెప్పినారు, కాకపోతే కొంచెం స్టెప్స్ ఉంటాయి కానీ లాంగ్ రూట్ అన్నారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ సేమ్ ఫారెస్ట్ రూట్ నుంచి వస్తున్నా. చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి అవి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అవుతూ ఉంది మొత్తం, అందుకే చూసినట్టు చాలా డార్క్ అయిపోయింది మొత్తం.
మీకు వీడియో ఎట్లా కనిపిస్తుంది కానీ ఇక్కడ లైవ్లో చూస్తే మాత్రం మామూలుగా లేదు ఇది. గైస్ దగ్గర ఇక్కడ న్యాచురల్గా మనకైతే ఫిష్ చూస్తున్నారు కదా, కాళ్ళ దగ్గరకు వచ్చి కొరుకుతా ఉన్నాయి అవి. న్యాచురల్ ఫిష్ మాసేజ్ ఇది చూడొచ్చు మీరు. ఇది ఫారెస్ట్లోని ఇక్కడ నార్మల్గా గోవాలో కనిపిస్తుంది కదా ఇది. చూడండి మీరు, మొత్తం ఫిష్ అంతా వచ్చి కాళ్ళని కొరుకుతూ ఉన్నాయి. ఇది మనం గోవాలో చూడవచ్చు. ఇది గైస్ ఇక్కడ చూడవచ్చు న్యాచురల్ ఫిష్ మసాజ్ ఇది. ఇక్కడ ఊరికే కాలు పెడితే మొత్తం అక్కడ ఫిష్లన్నీ వచ్చినాయి ఇక్కడికి. ఇది ఫారెస్ట్లో వాటర్ ఫ్లోలో ఇది నార్మల్గా మనకి గోవాలో కనిపిస్తున్నారు కదా ఇది. ఫైనల్గా అయితే మళ్ళీ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూస్తుంది కదా పైనుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ మనకి ఒక ఫ్లో లాగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదే మెయిన్ టెంపుల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.